నీ యొక్క అగమ్య గోచరంగా ఉంది మాకు తండ్రి, మాకు గమ్యాన్ని సూచించి నీ నిజమైన ఆకృతితో మాకు చూపించు అనగానే అప్పుడు ఈ 3 ఆకారాలు కలిసి ఒకే ఆకృతిలో కనిపించిన అవతారమే దత్తాత్రేయ అవతారం. జై గురుదత్త. అలా దత్తుడు దర్శనం ఇచ్చాడు. అప్పుడు చూసి వీళ్ళు అనుకున్నారు, స్వామి నువ్వెవరివి, నీ పేరేంటి, నీ ఊరేంటి, నీకు ఒక అడ్రస్ ఉండాలి కదా. ఎట్లా విష్ణువు అంటే వైకుంఠంలో ఉంటాడు, శివుడు అంటే కైలాసంలో ఉంటాడు, బ్రహ్మ అంటే సత్యలోకంలో ఉంటాడు, మరి నువ్వెక్కడ ఉంటావు? ఎక్కడో ఉంటారుగా. అంటే సమస్త విశ్వానికి అధిపతి అయిన వాడికి విశ్వమే గృహం అవుతుంది. నేనే మెడ నిండా విభూతి పావులు వేలాసి తిరిగేది నేనే, రుద్రాక్షమాలను వేసుకొని తిరిగేది నేనే, ఆయుధాలు పట్టుకుని సంచరించేది నేనే, సాధువుగా భిక్షమెత్తింది